హలో అండి. నమస్తే. నేను మీ కేశవ్ యాదవ్ అడ్వకేట్. జనరల్‌గా లీగల్‌గా మనము పేరు మార్చుకోవడానికి 2 రకాలైన గెజిట్‌లుంటాయి. ఒకటి స్టేట్ గెజిట్ అని, రెండోది సెంట్రల్ గెజిట్ అని. స్టేట్ గెజిట్ అంటే వారి వారి రాష్ట్రాలలో ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆ రాష్ట్రానికి సంబంధించిన గెజిట్ చేసుకోవడానికి, దేశంలో భారతదేశ పౌరులు ఎవరైనా సరే చేసుకోవడానికి వచ్చేది సెంట్రల్ గెజిట్ అని చెప్పి 2 రకాలైన గెజిట్‌లుంటాయి. జనరల్‌గా వాళ్ళ ఇంటి పేరు మార్చుకోవడం గానీ, వాళ్ళు మా పేరుని బయట పిలిచేది ఒకటుంటది. ఇంట్లో ఒక పేరుంటది. బయట పిలిచే పేరుని మనం ఇంటి పేరుని యాడ్ చేసుకోవడం గానీ, జనరల్‌గా వాళ్ళకి నచ్చినట్టు పేరు మార్చుకోవడం గానీ, సమాజంలో వాళ్ళని ఏ పేరుతో గుర్తిస్తారో ఆ పేరుతోటి వాళ్ళ పేరుని గానీ, వాళ్ళ ఐడెంటిటీని గానీ మార్చుకోవడానికి ఈ సెంట్రల్ గెజిట్ గానీ, స్టేట్ గెజిట్ గానీ మనం చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటది. గెజిట్‌లో మనం పేరు మార్చుకోవడానికి కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ లీగల్‌గా మనము పేపర్ యాడ్ చేయడమే గానీ, జనరల్‌గా మనం పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత మనము గెజిట్‌కి సంబంధించిన రుసుమును కట్టి, అక్కడున్న ఎంఆర్ఓ గానీ, అక్కడున్న కలెక్టర్ గానీ కొన్ని లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా పేరు మార్చుకోవడానికి ఆస్కారం. ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అంతా చేయడానికి స్టేట్ గెజిట్‌కి అయితే 15-20 రోజులు, సెంట్రల్ గెజిట్‌కి అయితే 1 మంత్ లోపల మనం పేరు మార్చుకున్న తర్వాత మనము నెక్స్ట్ చదవబోయే చదువులకు అంటే ఇప్పుడు 10th క్లాస్ తర్వాత పేరు మార్చుకుంటే ఇంటర్‌లో వాళ్ళ సర్టిఫికేట్‌లో కొత్త పేరుతోటి సర్టిఫికేట్‌లొస్తాయి. ఇంటర్ తర్వాత మన పేరు మార్చుకుంటే డిగ్రీలో వాళ్ళు బీటెక్‌లో గానీ వాళ్ళు పేరు మార్చుకోవడానికి ఆస్కారం ఉంటది. అంతేగాని పాత సర్టిఫికేట్‌లలో పేరు మారదు. మనం పేరు మార్చిన తర్వాత ఆ సర్టిఫికేట్‌లలో పేరు చదివితే చదువులకు పేరు మార్చుకోవడానికొస్తుంది. కానీ వాళ్ళకు ఆధార్ కార్డులు మారుతాయి, పాస్‌పోర్ట్‌లు మారుతాయి, లైసెన్స్‌లో పేరు మార్చుకోవడానికి ఈ గెజిట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జనరల్‌గా చాలామంది పేరు మిస్టేక్ గానీ, లెటర్ మిస్టేక్ గానీ, ఇంటి పేరు పెళ్లి తర్వాత కొంతమంది ఇంటి పేరుని మార్చుకుంటా ఉంటారు. ఇది జనరల్‌గా లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారంగా మనము గెజిట్ ద్వారా గెజిట్‌ని నోటిఫికేషన్ చేసిన తర్వాత పేరు మార్చుకుంటే వాళ్ళన్ని డీటెయిల్స్ కూడా మార్చుకోవడానికి లీగల్‌గా ఆస్కారం ఉంటుంది. ఈ పేరు మార్పు ప్రక్రియ చాలామంది తెలియక చాలా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. దళారులను అప్రోచ్ అవ్వడమే గానీ, ఆర్థికంగా గూడా వాళ్ళకి వీళ్ళకి డబ్బులిచ్చి ఇబ్బంది పడతా ఉంటారు. మాక్సిమం నెల రోజుల లోపల ఈ ప్రాసెస్ అంతా అయిపోతా ఉంటది. నెలలు నెలలు వెయిట్ చేయడమే గాకుండా ప్రాసెస్‌ని ఫాలో అయ్యి లీగల్‌గా నేమ్ చేంజ్ మార్చుకుంటే మీకు అన్నిట్లలో పాస్‌పోర్ట్‌లో గానీ, వీసాలలో గానీ మీకు ఎటువంటి ఆటంకాలు గానీ, ఇబ్బందులు గానీ రాకుండా ఉంటాయి. పిల్లలు గూడా విదేశాల్లో చదవడానికి వెళ్ళినప్పుడు పేరు మార్చు గానీ, మదర్ పేరులో కొంచెం చేంజ్ ఉండడము, ఫాదర్ పేరులో చేంజ్ ఉండడం గానీ, చాలా ఇబ్బందులకు గురయ్యే వారి కోసం ఈ పేరు మార్పిడి ఈ ప్రక్రియని గెజిట్ యేసుకొని పేరు మార్చుకుంటే జనరల్‌గా అందరికీ మంచిగా ఉంటది.